హలో అండి, వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బఠానీ ఆలు గ్రేవీ కర్రీ. ఇదైతే మనం సింపుల్ వేలో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇంకా ముందుగా అయితే ఇలా మొలకలు వచ్చిన బఠానీలు అయితే తీసుకున్నాము. ఈ గ్రేవీ కర్రీకి ఇలా మొలకలు వచ్చిన బఠానీలు చాలా బాగుంటాయండి. ఇలా మొలకలు రావడానికి అయితే మనం ఒకరోజు ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసి ఒక క్లాత్లో కట్టేసుకొని పెట్టేస్తే మనకి మార్నింగ్ కల్లా ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అవైతే ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ పైన ఇలా స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి. దానిపైన ఒక 2 మీడియం సైజు టమాటాలు, ఒక ఉల్లిపాయను అయితే ఇలా పొట్టు తీసుకొని పెట్టుకుంటున్నాము. ఇదంతా మనం బాగా ఈ పొయ్యి మీదనైతే మనం వేడి చేసుకోవాలన్నమాట. చూడండి, బాగా కాల్చుకోవాలి. కలర్ అంతా మనకి చేంజ్ అయిపోవాలి. ఇలా ఒక 1 మినిట్కి ఒకసారి ఇలా తిప్పేసుకుంటూ బాగా కాల్చేసుకోవాలి. ఇలా ఈ టమాటాస్ అయితే కొంచెం తొందరగానే మనకి ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయకి కొంచెం టైం పడుతుంది. సో ఇక టమాటాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కన తీసేస్తున్నాను. ఇంక ఉల్లిపాయని ఇంకో 1 or 2 మినిట్స్ అయితే అలా ఉంచేసుకొని ఇది కూడా అలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన తీసేస్తున్నాను. ఇంక ఇవి రెండు కలిపేసి ఒక మిక్సీ జార్లోకి అయితే మనం మిక్సీ చేసుకోవాలి. మెత్తడ్ పేస్ట్ లాగానైతే చేసేసుకోవాలి ఈ విధంగా. ఇంక ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఇంకా అందులోకి దాల్చిన చెక్క, జాపత్రి పువ్వు, లవంగాలు ఒక 3 వేసుకోవాలి. చూడండి, ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని పొడుగ్గా వేసేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలి. మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు అయితే అసలు గ్యాప్ ఇవ్వకుండా తొందరగా వేసేసుకోవాలన్నమాట. మనకి ఈ ఆయిల్లో కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. సో మనం తొందరగా ఇవైతే వేసేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా సపరేట్ చేస్తూ కలిపేయండి. మనం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో తీసుకుంటాం కదా, కొంచెం తొందరగా మాడుతుంది. సో మనం త్వరగా కలిపేస్తే అయితే ఉండాలి. ఇంక ఇదే ఆయిల్లో బఠానీలను అయితే వేసేసుకోవాలి. మనకి ఈ బఠానీలు అన్నవి కొంచెం ఉడకడానికి టైం పడతాయి కాబట్టి సో మనం ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ అనేవి వస్తాయి అన్నమాట బఠానీలు అయితే. చూడండి, ఈ ఆయిల్లో మనం ఒక 3 మినిట్స్ అయితే బఠానీలను ఫ్రై చేయాలి కలుపుతూ. బాగా మనకి ఫ్రై అయిపోయి కలర్ అంతా మనకి చేంజ్ అయిపోతుంది బఠానీలది అయితే. ఇంకొక అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొలకలు వచ్చిన బఠానీ కర్రీ అండ్ ఆలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్లో చపాతీ తింటే మనకి చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక పెద్ద సైజు ఆలునైతే ఇలా పొట్టంతా తీసేసుకొని ఇలా పెద్దగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. మనకి దీనికి పూరీలు కానీ అవి చేసుకున్నా కూడా మంచి కాంబినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇవి లైట్ ఒక 1 మినిట్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆలులను వేసిన తర్వాత ఇంకొక 1 మినిట్ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటా పేస్ట్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంక ఇదంతా ఒకసారి బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇంకొక సైడ్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. మనకి ఇంట్లో ఏం లేకుండా ఓన్లీ బఠానీస్ అట్లా ఉన్నప్పుడు మనం ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటే మనకి మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది. బఠానీలని వేరే కర్రీలో యాడ్ చేయడం తప్ప మనం సపరేట్గా బఠానీ కర్రీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోము కదా. ఇలా సపరేట్గా బఠానీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారపొడిని అయితే యాడ్ చేశాను. మీరు మీ స్పైసీనెస్ తగ్గట్టుకైతే కారపొడి తీసుకోవచ్చు. ఇంక కారపొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా దగ్గరకు వచ్చేలాగా ఉంచేసుకోవాలి. ఒక 1 మినిట్ అయితే కారపొడి వేసిన తర్వాత మనకు తొందరగానే దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకొక 1 మినిట్ తర్వాత ఇలా ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ మనం బాగా కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా మనకి ఈ ఆయిల్ అనేది పైకి తేలిపోయి మంచి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది ఉడికిపోతుంది. ఈ బఠానీలు కానీ ఆలు కానీ ఈ వాటర్ వేసిన తర్వాత మంచిగా కుక్ అయిపోతాయి. ఇంకా లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం కస్తూరి మెంతిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
ఇంకా లాస్ట్లో ఇలా గరం మసాలా, కస్తూరి మెంతి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. మనం గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇందులోకి ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ మినిట్ అలా ఉంచేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి. చాలా మంచి గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ వేలో ట్రై చేయండి. మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ బఠానీ గ్రేవీ కర్రీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.